చెట్టు అన్ని ఋతువులలో సంవత్సరం పొడవునా పుష్పిస్తూ ఉంటుంది. వీటి జన్మస్థలం ఉత్తర అమెరికా. నేడు వీటిని కెనడా, ఐరోపా, ఆసియా ఖండాల్లో సాగు చేస్తున్నారు. ఈ బ్లూబెర్రీల జాతికి క్రాన్బెర్రీలు, బిల్బెర్రీలు కూడా చెందుతాయి. 1930వ సంవత్సరం తర్వాత యూరోప్లో అడుగుపెట్టిన బ్లూబెర్రీ ఇప్పుడు అక్కడ ప్రధాన వాణిజ్య పంటగా మారింది. పొదవలె పెరిగే ఈ బ్లూబెర్రీ చెట్లను వ్యాపారపరంగా సాగు చేస్తున్నారు. వీటి కాయలు ముదురు నీలం రంగులో ఉంటాయి. అయితే వీటిలో అనేక పోషకాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. ముఖ్యంగా బ్లూబెర్రీలను తీసుకున్న వారికి జ్ఞాపక శక్తి మెండుగా పెరుగుతుందని చెప్పారు. బ్లూబెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండడంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. బ్లూబెర్రీస్ వృద్ధుల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి దోహదం చేస్తాయని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. బ్లూబెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడేటివ్ ఫైటోకెమికల్స్ ఇలా జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణమని జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక వ్యాసంలో శాస్త్రజ్ఞులు వివరించారు. ఇక గతంలో బ్లూబెర్రీస్ మేసిన జంతువుల మీద జరిపిన పరిశోధనల ఆధారంగా వయోజనుల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి బ్లూబెర్రీస్ తోడ్పడతాయని ఇటీవల జరిపిన అధ్యయనకర్త రాబర్ట్ గ్రిగోరియన్ తెలియజేస్తున్నారు. ఆయన తమ సహోద్యోగులతో సహా ఎన్నో సంస్థల అండదండలతో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో ఈ పరిశోధనని నిర్వహించారు. 70 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల మీద బ్లూబెర్రీస్ జ్యూస్ ప్రభావం గురించి గ్రిగోరియన్ ఆయన బృందం అసంఖ్యాకరమైన పరీక్షలు జరిపారు. అధ్యయన కాలంలో ఈ స్టడీ గ్రూప్లోని వృద్ధులు 2 నుంచి 2.5 కప్పుల బ్లూబెర్రీ రసం సేవించారు. కంట్రోల్ గ్రూప్గా రూపొందిన మరో బృందం 2 నెలల పాటు రోజు మరొక పానీయం సేవించారు. 2008 PSLV C9తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2003 ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల భద్రత మరియు ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. అదే రోజు పని సమయంలో మరణించిన కార్మికులను కూడా గుర్తు చేసుకున్నారు. 2007 శ్రీలంకను ఓడించి ఆస్ట్రేలియా 4వసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. 2012 ప్రజాస్వామ్య సంస్కరణలకు గుర్తింపుగా యూరోపియన్ యూనియన్ బర్మాలో కార్యాలయాన్ని ప్రారంభించింది. 2012 ఐక్యరాజ్య సమితి కార్యదర్శి బాన్ క్వీన్ మున్ ప్రభుత్వంపై దాడిని ప్రోత్సహిస్తున్నారని సిరియా ఆరోపించింది. 2013 జపాన్ ప్రభుత్వం వివాదాస్పద సెన్కాకు దీవుల సమీపంలో చైనా నౌకల పుష్పాల తర్వాత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాయబారిని పిలుస్తోంది. 2014 మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో భద్రతా సమస్యను గుర్తిస్తోంది. ఇది బ్రౌజర్ని ఉపయోగించి వ్యక్తిగత కంప్యూటర్లను హ్యాకర్లను నియంత్రించడానికి అనుమతించవచ్చు. నింద సాఫ్ట్వేర్ యొక్క 6 నుంచి 11 వర్షన్లను ప్రభావితం చేస్తోంది. 2014 దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంగా లండన్ హీత్రో విమానాశ్రయాన్ని ఓడించింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ వరుస విస్తరణ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ పరిస్థితిని కొనసాగించాలని భావిస్తున్నారు. 2014 ఫేస్బుక్ మొదటి త్రైమాసికంలో $642 మిలియన్ల లాభాలను ప్రకటించింది. ఇది 2013లో మొదటి త్రైమాసికంలో 3 కంటే ఎక్కువ లాభాలను ఆర్జించింది. ఫలితంగా వాల్ స్ట్రీట్ ద్వారా ఒక్కో షేరుకు 17 సెంట్లు సంపాదించింది. సమంత తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేసావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే తెలుగు నాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది. సమంత ఏప్రిల్ 28, 1987న జన్మించారు. మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం, నాన్ ఏటో వెళ్ళిపోయింది మనసు ఏకకాల తమిళ నిర్మాణం, నీదానే ఎన్ పొన్వ సంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్, కత్తి సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
శర్మన్ జోషి ఒక భారతీయ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్. అతను ప్రధానంగా హిందీ సినిమాల్లో పనిచేస్తాడు. అతను రంగ్ దే బసంతి, గోల్మాల్, దోల్ 3, ఇడియట్స్ వంటి చిత్రాలలో తన పాత్రలకు బాగా పేరు పొందాడు. శర్మన్ జోషి ఏప్రిల్ 28, 1979న ముంబైలో జన్మించారు. అతను 1999 ఆర్ట్ ఫిల్మ్ గాడ్ మదర్లో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. దీని తర్వాత స్టైల్, దాని సీక్వెల్ ఎక్స్క్యూజ్ మీ, షాదీ నెంబర్ 1 వంటి ఇతర హాస్య చిత్రాలను అనుసరించింది. 2006లో అతను రంగ్ దే బసంతిలో నటించాడు. ఆ సంవత్సరం తర్వాత అతను హాస్య చిత్రం గోల్మాల్లో నటించాడు. కోయల్ మల్లిక్ భారతదేశానికి చెందిన బెంగాలీ సినిమా నటి. ఆమె నటులు రంజిత్ మల్లిక, దీపా మల్లిక్ల కుమార్తె. కోయల్ మల్లిక్ 2003లో నాటర్ గురు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. రుక్మిణి మల్లిక్ 1982 ఏప్రిల్ 28న కోల్కతా, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. ఆమె నాటర్ గురు కోసం 4వ టెలి సినిమా అవార్డులో ప్రధాన పాత్రలో ఉత్తమ నటిగా తన మొదటి అవార్డును కూడా గెలుచుకుంది. ఈ చిత్రంలో మల్లిక్ జిత్ సరసన మోనికా అనే 23 ఏళ్ల యువతి పాత్రను పోషిస్తుంది. నాటర్ గురు విడుదలైనప్పటికీ నుండి ఈ జంట 11 చిత్రాల్లో తరచుగా కలిసి పనిచేశారు. సుహాసి గొరాడియా దామి ఒక భారతీయ నటి అండ్ మోడల్. ఆమె యాహన్ మైండ్ గర్ గర్ కెలీలో అబా పాత్ర పోషించినందుకు మరియు ఆప్కే ఆ జాన్ సేలో వేదికా ప్రతాప్గా ద్విపాత్ర అభినయం చేసినందుకు ప్రసిద్ధి చెందింది. ఆమె ఆస్మాన్ కే పేరుతో కేకే యొక్క మ్యూజిక్ వీడియోలో కనిపించింది. సుహాసి గొరాడియా దామి ఏప్రిల్ 28 1988న ముంబైలో జన్మించారు. ఆమె 2004లో కే స్ట్రీట్ పాలీ హిల్లోని ఒక ఎపిసోడ్లో జుగ్ను కాండెల్ వాల్గా కనిపించడంతో ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. మేధా మంజ్రేకర్ భారతదేశానికి చెందిన మరాఠీ సినిమా నటి అండ్ నిర్మాత కూడా. ఆమె 2016లో నానా పటేకర్ సరసన నటించిన నట సామ్రాట్ సినిమా ద్వారా మంచి గుర్తింపును అందుకుంది. ఆమె బాలీవుడ్ నటుడు, సుర్కిన్ రైటర్, నిర్మాత, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ భార్య.